ఖాకీకి మచ్చ తెచ్చిన ఆరోపణలు. అధికార దర్పం పేరుతో హద్దులు దాటాడా? ట్రైనీ ఐపీఎస్ ఉదయ కృష్ణారెడ్డి రిమాండ్ రిపోర్ట్లో ఉన్న కీలక అంశాలేంటి? దర్యాప్తులో బయటపడుతున్న నిజాలేంటి? ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరగబోతోంది? ట్రైనీ ఐపీఎస్ ఉదయ కృష్ణారెడ్డి రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. మహిళా ట్రైనీ ఐపీఎస్ పై లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన కృష్ణారెడ్డి ప్రస్తుతం చంచల్గూడ జైల్లో ఉన్నాడు. ఇన్స్టాగ్రామ్ లో ముందుగా ఇద్దరికి పరిచయం ఏర్పడిందని, ఆ తర్వాత జాతీయ పోలీస్ అకాడమీలో వారు దగ్గరయ్యారని పోలీసులు తెలిపారు. ఉదయ్ జీవిత చరిత్ర చూసి ట్రైనీ ఐపీఎస్ అధికారిని పరిచయం పెంచుకున్నారని వెల్లడించారు. మహిళా ట్రైనీ ఐపీఎస్ ఉదయ కృష్ణారెడ్డి మధ్య చాలా కాలం పాటు సంబంధాలు కొనసాగాయని పోలీసులు రిమాండ్ రిపోర్టులో చెప్పుకొచ్చారు. కొన్ని రోజుల తర్వాత వీరి మధ్య విభేదాలు వచ్చాయని తెలిపారు. ఇతరులతో మాట్లాడితే లేడీ అధికారిని ఉదయ్ విపరీతంగా వేధించేవాడని అన్నారు. కొన్ని సందర్భాల్లో ట్రైనీ ఐపీఎస్ అధికారినిపై దాడి చేసిన సంఘటనలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. జాతీయ పోలీస్ అకాడమీలో వీరు విడిపోయారని వెల్లడించారు. ముస్సోరీలో జరిగిన ట్రైనింగ్ లో మళ్లీ మహిళా ట్రైనీ ఐపీఎస్ ఉదయ కృష్ణారెడ్డి కలుసుకున్నారని పోలీసులు తెలిపారు. అప్పటి నుంచి వీరి మధ్య సంబంధాలు కొనసాగాయని పోలీసులు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. కొద్ది రోజులు బాగానే ఉన్న తర్వాత మహిళా ట్రైనీ ఐపీఎస్ ను ఉదయ కృష్ణారెడ్డి తరచూ అనుమానంతో వేధించేవాడని చెప్పారు. ఉదయ కృష్ణారెడ్డి తీరుతో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయని వెల్లడించారు. మళ్లీ ఎమోషనల్ గా ఆమెకు దగ్గరయ్యారని అన్నారు. 5 సార్లు మహిళా ట్రైనీ ఐపీఎస్ ను కొట్టాడని పోలీసులు చెప్పారు. ఆ తర్వాత కూడా అతని తీరు మారలేదని, అనంతరం వారిద్దరి మధ్య మళ్లీ విభేదాలు వచ్చాయని తెలిపారు. నేషనల్ పోలీస్ అకాడమీలో అధికారులకు ఇంటర్నల్ గా మహిళా ట్రైనీ ఐపీఎస్ ఫిర్యాదు చేశారని పోలీసులు వెల్లడించారు. మహిళా ట్రైనీ ఐపీఎస్ కు మే నెలలో వివాహం జరిగిందని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఆ వివాహం తర్వాత ఉదయ కృష్ణారెడ్డి నుంచి మరింతగా ఆమెకు వేధింపులు పెరిగాయని చెప్పుకొచ్చారు. దీంతో మహిళా ట్రైనీ ఐపీఎస్ తన భర్త సహకారంతో హైదరాబాద్ అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. ఈ క్రమంలోనే మరికొంతమంది అమ్మాయిలతో ఉదయ కృష్ణారెడ్డి చాటింగ్ చేసినట్లుగా గుర్తించామని చెప్పారు. చాలా మంది యువతులను ఉదయ్ వేధించాడని పోలీసులు తెలిపారు. హైదరాబాద్ తో పాటు తన స్వగ్రామంలో కూడా కొంతమంది అమ్మాయిలను ఉదయ్ వేధించాడని వెల్లడించారు. పోలీస్ అకాడమీలో ఉన్న ట్రైనింగ్ లో మహిళా ఐపీఎస్ అధికారులను కూడా ఉదయ కృష్ణారెడ్డి వేధించాడని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.